కరెక్ట్ గా 4:30కి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा। अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदोद्धार। सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा। जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा। महिनि जनिंचिन मानव रूप। इह परानंद जीवनमीव। इह परानंद जीवनमीव। भव भय भंजन परम पावन। भव भय भंजन परम पावन। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमुदेसी। अज्ञानांदत अंतमुदेसी। दिव्य विज्ञान दृष्टिनो संगी। दिव्य विज्ञान दृष्टिनो संगी। हरिषेद्वर्गमु अंतरिंपगा। हरिषेद्वर्गमु अंतरिंपगा। अव्यय मोक्षं बनुग्रहिंपुमु। अव्यय मोक्षं बनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। अंदर की जय बाबा। अपरवर जय मेहर बाबा। జై బాబు అండి, మీరు నమ్మమ ప్రార్థన గీతం బాగా ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు. ఈ రోజు కార్యక్రమంలో 5 గంటల దాకా సంకీర్తనలు, 5 నుంచి 5:30 దాకా స్పీచ్ బై ఉదయ్ కుమార్ గారు, తర్వాత మళ్ళీ సంకీర్తనలు, ప్రేయర్స్, నాందన్ ఆర్తో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ముందుగా మన శర్మ గారు ఒక సంకీర్తన చేయాలండి, నందిగామ. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। ओ करुणामया अकलंक हृदय निलया बाबा। ओ करुणामया नी करुणामय उदय कांతులలో వికసించెనయా హృదయ కమలములు। నీ కరుణామయ ఉదయ కాంతులలో వికసించెనయా హృదయ కమలములు। నీ కరుణామయ మధుర గానమే ఏకత్వ పరమ ప్రేమ తత్వము। ఓ కరుణామయ నీ కరుణామృత వర్షధారలే सकल चराचर जगतिकी जीवं। नी करुणामृत वर्षधारले सकल चराचर जगतिकी जीवं।
నీ కరుణాన్విత సత్యవాణియే లోకాలేలే దివ్య శాసనము ఓ కరుణామయ నీ కరుణయ మాకాత్మ జాగృతి నీ కరుణయ నీతో బాంధవ్యము నీ కరుణయ మాకాత్మ జాగృతి నీ కరుణయ నీతో బాంధవ్యము నీ కరుణయ నీ ప్రేమ ప్రసాదము మాకిడి బ్రోచిన మేరు సనాతన ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ అవతార్ మెహర్ బాబా కి జై జై మెహర్ బాబా అండి అపరారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా థ్యాంక్ యూ జైభవ అండి, జైభవ శర్మ గారు చక్కటి సంకేతం చేశారు ఓ కరుణామయ అని. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మన శారద ప్రసాద్ గారు ఒక సంకీర్తన, తర్వాత అరుణ రవీంద్ర గారు ఒక సంకీర్తన చేయాలి. శారదాజీ. జై బాబా అండి, జై బాబా అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. స్వరములో నీ నామమే నా సాధన కానే ప్రేమమయ స్వరములో నీ నామమే నా సాధన కానే ప్రేమమయ స్వరములో నీ నామమే ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా తనువు మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే కోరను సిరులో సంపదలను నే మరచి విడచి నీ పాదములను కోరను సిరులో సంపదలను నే మరచి విడచి నీ పాదములను ఇహము పరము నీ స్మరణై స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే ప్రియమున నిన్ను నే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు ప్రియమున నిన్ను నే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు శృతిగా కృతిగా అలరించి స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే మెహర శ్రీ హృది నిండిన నామం వరమై స్థిర
మెహర శ్రీ హృది నిండిన నామం వరమై స్థిరమై నావసమైతే నిను నే కననా ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే అవతార్ మెహర్ బాబా की जय జై బాబా జై అండి బాబా, అప్పారావు గారు జై బాబా అందరికి అండి. జై మెహర్ బాబా అందరికి థ్యాంక్ యూ జై బాబా జై బాబా స్వరములు నీ నామమని మీ స్వరముతోటి బాబు పలికించాడు. చక్కగా పాడారండి. జై బాబా, మీకు జై ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ గారు ఒక పాట పాడతారు. తర్వాత మన పన్నగేశ్వర మిస్సెస్ లక్ష్మి గారు ఒక సంకేతం పాడటానికి రెడీగా ఉండాలండి. జై బాబా. అరుణజీ, అరుణ గారు. నాకు నెక్స్ట్ ఇవ్వరా? ఓకే, లక్ష్మి గారు మీరు పాడండి అమ్మా. పన్నగేశ్వర మిస్సెస్ లక్ష్మి గారు. మెహర్ అవతార్ మెహర్ బాబా की జై. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు. దేవుడే దిగి వచ్చి మోహమును తొలగించే రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు మేహేరు మేహేరు మంత్రాక్షరి మేహేరు మేహేరు మంత్రాక్షరి కైవల్యమును చేర్చు అంత్యాక్షరి దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు ప్రేమ ఉన్నతిని చాటే జీవితమును జీవించు ప్రేమ ఉన్నతిని చాటే జీవితమును జీవించు అవతారు మేరు బాబా की జై అవతారు మేరు బాబా की జై
జై అంటూ మెహరంటూ తపించిపో దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదయదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కానరాదు రాబోదు ప్రేమలో పరితృప్తి కానరాదు రాబోదు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు ప్రియతముని చేర్చేది తపనొక్కటే ప్రియతముని చేర్చేది తపనొక్కటే మెహరే శ్రీ గ్రహించే ఇది ఒక్కటే దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదయదను నాటాడు దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదయదను నాటాడు దేవుడే దిగి వచ్చి అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ అప్పారావు గారు జై బాబా అండి థ్యాంక్స్ అక్కడ కానీ చక్కటి సంకేతం చేశారండి మీరు జై బాబా మీకు ధన్యవాదాలు ఇప్పుడు అరుణ రవీంద్ర గారు సంగీతం చేస్తారు తర్వాత కోటేశ్వర గారు సంగీతం రెడీగా ఉండాలి అరుణ రవీంద్ర గారు जय बाबा अवतार జై मेहर बाबा की जय మెహరు మాకు తల్లి మెహరే మాకు తండ్రి మెహరు మాకు తోడు మెహరే మాకు నీడా మెహరే మాకు తల్లి మెహరే మాకు తండ్రి మెహరు మాకు తోడు మెహరు మాకు నీడా మెహరు మాకు నీడా నీవే బాబా మాకు జీవం నీవే బాబా మాకు ప్రాణం నీవే బాబా మాకు జీవం నీవే బాబా మాకు ప్రాణం నీవే మాకు దైవం నీవే మాకు సర్వం ఈ చిన్ని సుమమును స్వీకరించరావా ఈ చిన్ని సుమమును స్వీకరించరావా ధరలోన వెలసిన ఓ దేవదేవా ఓ దేవదేవా మెహరు మాకు తల్లి మెహరే మాకు తండ్రి మెహరు మాకు తోడు మెహరు మాకు నీడా పూనా నివాస భవ పాపనాశ కనరాగవే కనరాగదేలా
కరుణాలవాల నీ పాదయుగలం పూజింపనీవా నీ పాదయుగలం పూజింపనీవా కలలోనైనా కనిపించరావా కలలోనైనా కనిపించరావా మెహరే మాకు తల్లి మెహరే మాకు తండ్రి మెహరు మాకు తోడు మెహరు మాకు నీడా మహిలో వెలసిన శ్రీ మెహరు బాబా మహిలో వెలసిన శ్రీ మెహరు బాబా హృదిలో నిలచిన మౌన స్వరూపా మహిలో వెలసిన శ్రీ మెహర్ బాబా హృదిలో నిలిచిన మౌన స్వరూపా నాలోన ఉన్న నిన్ను చూడగలనా నాలోన ఉన్న నిన్ను చూడగలనా హృదయాన నిలిచిన ఓ హృదయ నివాసి ఓ హృదయ నివాసి మెహరే మాకు తల్లి మెహరే మాకు తండ్రి మెహరు మాకు తోడు మెహరు మాకు నీడా మెహరు మాకు నీడా ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ అందరికీ జై బాబా అపరావణయ్య గారు మీకు జై బాబా జై బాబా అమ్మ చాలా చక్కటి సంకేత చేశారు. ఇప్పుడు కోటేశ్వరరావు గారు సంకేత రెడీగా ఉన్నారండి. కోటేశ్వరరావు గారు अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ధ్యానించు మనసా ప్రేమించు మనసా ధ్యానించు మనసా ప్రేమించు మనసా సదా నీకు తోడుండును బాబా సదా నీకు తోడుండును బాబా మాయ ప్రపంచము నిన్ను మురిపించును మాయ ప్రపంచము నిన్ను మురిపించును శాశ్వతమంటూ భ్రమ కలిగించును శాశ్వతమంటూ భ్రమ కలిగించును వృధా చేయకు మానవ జన్మము వృధా చేయకు మానవ జన్మము వృధా చేయకు దరిగల గమ్యము వృధా చేయకు దరిగల గమ్యము ధ్యానించు మనసా ప్రేమించు మనసా ఏ నిమిషము ఏ మౌనో తెలియదు ఏ నిమిషము ఏ మౌనో తెలియదు ఎవరికి ఎవరు సొంతము కారు ఎవరికి ఎవరు సొంతము కారు అంతిమ ప్రయాణము ఒంటరిదేయనే అంతిమ ప్రయాణము ఒంటరిదేనని నిజము తెలుసుకో మనసా నిజము తెలుసుకో మనసా ధ్యానించు మనసా ప్రేమించు మనసా ధ్యానించు మనసా ప్రేమించు మనసా సదా నీకు తోడుండును బాబా సదా నీకు తోడుండును బాబా మాయ ప్రపంచము నిన్ను మురిపించును మాయ ప్రపంచము నిన్ను మురిపించును శాశ్వతమంటూ భ్రమ కలిగించును శాశ్వతమంటూ భ్రమ కలిగించును వృధా చేయకు
మానవ జన్మము వృధా చేయకు, మానవ జన్మము వృధా చేయకు, దరిగల గమ్యము వృధా చేయకు, దరిగల గమ్యం. ధ్యానించు మనసా, ప్రేమించు మనసా, ఆఖరి క్షణమున అంతిమ శ్వాసకు, ఆఖరి క్షణమున అంతిమ శ్వాసకు మేరునామము తోడుండాలని, మేరునామము తోడుండాలని, అంతవరకు నీ కొంగును వీడక, అంతవరకు నీ కొంగును వీడక, మేరునామము స్మరణము చేయుచు, మేరునామము స్మరణము చేయుచు, సదా వేడుకో మనసా, సదా వేడుకో మనసా, ధ్యానించు మనసా, ప్రేమించు మనసా, ధ్యానించు మనసా, ప్రేమించు మనసా, సదా నీకు తోడుండును బాబా, సదా నీకు తోడుండును బాబా. మాయ ప్రపంచము నిన్ను మురిపించును, మాయ ప్రపంచము నిన్ను మురిపించును, శాశ్వతమంటూ భ్రమ కలిగించును, శాశ్వతమంటూ భ్రమ కలిగించును, వృధా చేయకు మానవ జన్మము వృధా చేయకు, దరిగల గమ్యము వృధా చేయకు, దరిగల గమ్యము. ధ్యానించు మనసా, ప్రేమించు మనసా, ధ్యానించు మనసా, ప్రేమించు మనసా. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు ఒక చిన్న పాట పాడితే 4 నిమిషాల్లో పాడే పాట మన నాగమణి గారు పాడండి. 4 నిమిషాల పాట. జై బాబా. జై బాబా అండి అప్పారావు గారు. అందరికీ జై బాబా. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే బాబవు నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే బాబవు నీవే. మేహరు బాబా, మేహరు బాబా, వేడుకొన్న దయతలచే మేహరు బాబా, మా తోడు నీడవై మాకై చూపుము కరుణ. వేడుకొన్న దయతలచే మేహరు బాబా, మా తోడు నీడవై మాపై చూపుము కరుణ. మేహరు బాబా, మేహరు బాబా, తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే బాబవు నీవే. గాలిలోన దీపముల ఉన్నామయ్యా, జాలి చూపగా మాపై రావేమయ్యా. గాలిలోన దీపముల ఉన్నామయ్యా, జాలి చూపగా మాకై రావేమయ్యా. మేహరు బాబా, మేహరు బాబా, తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే బాబవు నీవే. పూజకై పూచిన పువ్వులమయ్యా, నీ నామ భజన మేము చేసేదమయ్యా. పూజకై పూచిన పువ్వులమయ్యా, నీ నామ భజన మేము చేసేదమయ్యా. మేహరు బాబా, మేహరు బాబా, తల్లివి నీవే, తండ్రివి నీవే, చల్లగా కరుణించే బాబవు నీవే. మేహరు బాబా, మేహరు బాబా,
అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి. అప్పారావు గారు. జయబాబు అండి, చక్కటి సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు స్పీచ్ టైం అయింది. ఉదయ్ కుమార్ గారు, మీరు 5:30 దాకా ప్రసంగించవలసి కోరుతున్నామండి. జయబాబా. జై బాబా అండి. జయబాబా. నా వాయిస్ ఆడిబుల్గా ఉంది సార్? బాగా వినబడుతుంది, మంచిగా వినబడుతుంది. జయబాబా. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. సచ్చిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. సచ్చిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. 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 సచ్చిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ హృదయపూర్వకంగా జై బాబాలండి. దివ్య ప్రీతముడైన అవతార్ మెహర్ బాబా యొక్క ప్రేమాశీస్సులతో మనందరము కూడా అతని యొక్క సహవాసాన్ని, సన్నిధిని ఎవరింట్లో నుండి వాళ్ళే అనుభూతి పొందుతూ అతని యొక్క ప్రేమను రుచి చూడడానికి బాబా ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి ఆ తండ్రికి జయబాబాలు, జేజేలు. ఎన్ని రకాలుగా మనం అతన్ని స్తుతించిన, కీర్తించిన, ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేనటువంటి రుణము, బంధము ఇది. అసలు మనం ఈ సహవాసాన్ని కానీ, ఆన్లైన్ సహవాసులని కానీ, లేదా మామూలుగా సహవాసులని కానీ, ఇవన్నీ దేనికోసం పెట్టుకుంటున్నాము ఒక ప్రశ్న వేస్తే, అంటే దీని నుంచి మనం ఆశించేది ఏంటి? బాబాతో గడపడానికా? బాబా ఆలోచనలతో నిండిపోవడానికా? బాబా ప్రేమను రుచి చూడడానికా? లేదా సమయం ఏదో ఒకలాగా ఇంకొకలాగా కాకన్నా ఇలాగ ఉపయోగించుకోవడానికా అని ఒక్కసారి మనం ఆలోచించుకోగలిగితే, మనం వేసుకున్నటువంటి ప్రశ్న నుంచే ఆ ప్రశ్న ఎంత ఉన్నత స్థాయిగా ఉంటే సమాధానం అంత ఉన్నతంగా మనం పొందగలుగుతాం. ఎందుకంటే పరిపూర్ణుడైనటువంటి ప్రీతమ ప్రభువు మన పాత్ర ఎంత గొప్పది, ఎంత పరిశుద్ధమైనదైతే ఆ పాత్ర నింపుగా కూడా ఆయన అందించగలిగేటటువంటి సమస్త సృష్టికి ఏకకాలంలో భగవదైక్యాన్ని ప్రసాదించగల అనంత శక్తిమంతుడు ఆయన. కాబట్టి మన సంసిద్ధత ఎంతవరకు ఉంది? ఆయన అన్నిటికీ సంసిద్ధుడే, ఆయన సర్వసాధ్యుడే. అది మనం గ్రహించగలిగితే, ఆ గొప్పతనాన్ని గ్రహించగలిగితే మనం పొందాల్సింది పొందగలుగుతాం. మొదట మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే, బాబా మనకి గురువుగా దొరికాడు అంటే మనమున్నటువంటి స్థాయి నుంచి యథార్థమైనటువంటి స్థితికి ఒక వారధై నిలిచాడు ఆయన. ఈ సృష్టి ప్రయాణం అంతా కూడా కొనసాగించి తనను భగవంతుడిగా ఎరిగి మరల సృష్టి యొక్క భారాన్ని భుజానిపైన వేసుకొని ఆ అనంత చైతన్యుడే పరిమిత చైతన్యంతో మానవ రూపంలో ఈ మాయాంధకారం నుంచి మనల్ని రక్షించడానికి అవతారుడిగా యుగ యుగాన భూమిపైకి దిగుతూ వస్తూనే ఉన్నాడు. వచ్చి ఒక చిన్న పిల్లలకి డిఎస్సిలో ఉద్యోగాలు సాధించి టీచర్స్గా వెళ్ళి వాళ్ళ స్థాయికి వాళ్ళతో ఆడుతూ, వాళ్ళతో గెంతుతూ, అఆలు నేర్పుతూ, చేయి పట్టుకొని దిద్దిస్తూ, ఏబిసిడీలు నేర్పిస్తూ, వాళ్ళకి అక్షరం నేర్పించి, పదాన్ని నేర్పించి, వాక్యాలు చదివించి, పాఠాలు చదివించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటంతటి జ్ఞానాన్ని పొందేటట్టుగా చేసినటువంటి ప్రాపంచిక గురువులు మనకి కనిపిస్తున్న ఈ గురువుల్ని చూస్తే
ఆ తండ్రి ఆ గురువుగా వచ్చినటువంటి ఆ స్థితి అన్నిటికన్నా కూడా ఉత్కృష్టమైనటువంటిది. మనం ఆయనకి ఇచ్చేదేం లేదు, కానీ మనలో చిక్కుకున్నటువంటి అతనిని, ఉన్నటువంటిది భగవంతుడే, సృష్టిలో అనంత శక్తి జ్ఞానానందుడే ఈ శూన్యంలో చిక్కుకుపోయాడు. మీలో నాలో నాలో అని మనం వేర్పాటుగా చూస్తున్నటువంటి ఈ అనంత విభజనగా చూస్తున్నటువంటిది ఏకత్వం, ఏకం అనేటటువంటి ఎరుక. ఏకకాలంలో బాబాకి నేను భగవంతుణ్ణని తెలుసు, ఈ అంతటా నేనే ఉన్నాననేది తెలుసు, అందరిలో ఉన్నటువంటిది నేనేనని తెలుసు. కానీ మనకి ఆ ఎరుకని అనుభూతి పొందించడానికి, ఏది యథార్థ స్థితిని అనుభూతి పొందించడానికి మన స్థాయికి ఆ తండ్రి దిగి వచ్చి మనల్ని పట్టుకో, నన్ను గట్టిగా రా, నా చెంతకి రా, నా కొంగు పట్టుకో, నన్ను విడిచిపెట్టక ఎప్పుడు నన్ను పట్టుకోనుండు, నేనెప్పుడు నిన్ను పట్టుకొని ఉన్నాను, కానీ జారిపోకుండా నువ్వు కూడా నన్ను గట్టిగా పట్టుకో అని మనలకి నిరంతరం కూడా బాబా చెప్తూ ఉన్నారు. దాని క్రమంలోనే మనం ఇప్పుడు చేసుకుంటున్న సహవాసులు కానీ బాబా నామాన్ని పదే పదే ఉచ్చరించడానికి, అతని రూపం మీద తదేకంగా దృష్టిని నిలపడానికి, అతని యొక్క ఆ చరిత్రను వినడానికి, పూర్తిగా బాబాపై ధ్యాస నిలపడానికి. ఇదంతా ఎందుకు అంటే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి విషయం కూడా బాబానే గుర్తు చేసేటంతగా మనలో పరిపక్వత సాధించే విధంగా ఉపయోగపడడానికి మనకి ఇవన్నీ కూడా దోహదపడాలి. ఈ చేసేటటువంటి ప్రయత్నం అంతా కూడా అంతా బాబా ఉన్నానన్నాడు, అంతటా నిండిపోయి ఉన్నానన్నాడు. అలా ఉన్నటువంటి తండ్రిని నేను ఎందుకు చూడలేకపోతున్నాను? ఆ తపన ఏ ఒక్క బిడ్డని చూసినా, లేకపోతే ఒక జుగుప్స, మనకి మామూలుగా చూసేటప్పుడు కొన్ని విషయాలు జుగుప్స కలిగిస్తే నచ్చవు, కానీ అక్కడ కూడా బాబా అందులో చూడమంటున్నాడు. అంతటా అలా చూడాలి అంటే అంతా తానే ఉన్నాడు అనేటట్టు అంతలాగా బాబా 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 అని అనుకోగలగాలంటే, ఒక చిన్న పిల్లడు బోసి నవ్వు చూస్తే బాబా ఎంత బాగా నవ్వుతున్నావు, లేదా ఒక తాగుబోతు అలా పడిపోదు, బాబా ఇలా ఇరికిపోయావయ్యా, అలా అంతలాగా అక్కడ ఉన్నది బాబాయే, ఇక్కడ ఉన్నది బాబాయే, అంతటా ఉన్నది బాబాయే. అంతలాగా సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి విషయం కూడా బాబాని గుర్తు చేసేటంతగా మనల్ని, మన లోపల ఉన్నటువంటి అంతా కూడా అంతగా బాబాని ప్రేమించే తీరులో మనకి సహవాసం కలిగించాలి, అంత భాగ్యాన్ని. అందుకు ఇవి ఉపయోగపడాలి. అయితే అది ఎలా సాధ్యం? సపోజ్ ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, లేదా మీరు మా ఇంటికి వచ్చారు, అన్ని రకాల వంటలు నేనే వచ్చాను అనుకోండి, నా కోసం తినడానికి అన్ని రకాల వంటలు ప్రేమతో చేశారు, అన్నీ పెట్టారు, ఎంతో ప్రేమగా నన్ను పిలిచారు, కూర్చోబెట్టారు. సరే, అది తినాలనేటటువంటి వాటితోనే కదా ఇన్ని కూడా నా కోసం ఏర్పాటు చేశారు. కానీ అవి నేను తినాలి అంటే నాకు ఉండాల్సిందేంటి? ప్రాథమికంగా ఆకలి ఉండాలి. వీటన్నిటిని నేను రుచి చూడాలంటే నాకు ఆకలి కావాలి. ఆకలి లేకుండా మీరింతగా చేసినప్పటికి కూడా నేను దాన్ని ఆస్వాదించలేను, స్వీకరించలేను. మన పరిస్థితి ఎలా ఉందంటే, ప్రీతమ తండ్రి మానవ రూపంలో భూమిపైకి దిగి వచ్చాడు. అతని యొక్క దివ్య ప్రేమ బహుమానాన్ని ఇవ్వడానికి మనం అది మన ద్వారా అది మనం అనుభూతి పొందాలి అనేటటువంటి కోరిక మనకన్నా కూడా బాబాకి ఎక్కువ. అతను ఎప్పుడు సంసిద్ధుడే. ఇప్పుడు ఎలాగైతే మీరు ఇన్ని రకాల వంటలు చూసి, ఎదురు చూసి, అవన్నీ చేసి ఎదురుగా పెట్టారో, కానీ నేను తినలేని కర్మ, నాకు ఈ ఆకలి లేదో, అలాంటి పరిస్థితి బాబా రెడీగా ఉండి, బాబా అన్ని అనుక్షణం కూడా మనకు ఆ ప్రేమను అందిస్తూ 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 ఉన్నప్పటికీ కూడా స్వీకరించడానికి తగినటువంటి సంసిద్ధత మనలో లేకన్నా అయిపోయింది. ఈ తాపత్రయం అంతా కూడా ఆ సంసిద్ధత సాధించడానికే, దానికోసమే మనకు అది ఉపయోగపడాలి. అంటే మనం ఎటువైపు అయితే ప్రయాణం చెయ్యాలో, మన అడుగులు ఏ గమ్యానం వైపు అయితే మనం ప్రయాణం చేయాల్సి ఉందో మన అడుగులు అటు పడాలి. ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళాలి అంటే ఆ ఊరుకు చేర్చేటటువంటి రోడ్లో నేను అడుగు వేసుకుంటే మనం ముందుకెళ్తాం మనము వెళ్ళేటప్పుడు. అలా కాకుండా ఇంకొక రోడ్డు గుండా స్పీడ్గా పరిగెట్టి ఎంత కష్టపడి అలసిపోయి వెళ్ళినప్పటికీ కూడా
అలిసిపోవడమే మిగులుతుంది తప్ప ఆ దిశకు వ్యతిరేకంగా పరిగెడుతున్నాం. అలా పరిగెట్టకన్నా బాబాయే అక్కడ నిలబడి బాబాయే మనల్ని పట్టుకొని ఇలా నడు, ఇలా ఆలోచించు, ఇలా చేయి, ఇదిగో ప్రేమ మార్గం, నేను చూపించేటటువంటి మార్గం, ఈ ప్రేమ ద్వారా నన్ను చేరుకో అని మన జీవితంలో చొరబడి ఎంత గొప్ప తపస్సులు చేసినా, సాధనలు చేసినా, ధ్యానాలు చేసినా సరే వాళ్ళెవ్వరూ ఈ ప్రేమను అనుభూతి పొందలేరట. అంటే అంతంత కష్టపడినా కూడా ఈ ప్రేమ అనుభవానికి రాదట. బాబాని మనం పట్టుకొని నడుస్తూ వెళ్తూ ఉంటే అది జారిపోకన్నా అతను కొంగు పట్టుకుంటే ఆయనే మనకు ఆ ప్రేమ భిక్ష ప్రసాదిస్తాడు. దానికోసం మనం సంసిద్ధులుగా ఏంటది ఆ ప్రేమని అనుభూతి పొందడానికి మనం రెడీ అవ్వాలి అనేటటువంటి ఒక ఆలోచన కూడా మనకి కావాలి. మనం బాబాని ఆ ఇచ్చినటువంటి ఆ యథార్థమైనటువంటి స్థితిని ఆయన ఇస్తున్నా కూడా గ్రహించలేకన్నా అనుభూతి పొందకన్నా ఎందుకున్నాము అంటే మన యొక్క చైతన్యము ఏదైతే ఇవి అనుభూతి పొందాలి అనుకునేటటువంటి ఆ చైతన్యము మోహంతోని, కామంతోని, క్రోధంతోని, అసూయలతోని, ఇటువంటి వీటితో కోరికలతోని నిండిపోయి ఉంది. మనకి తెలీదు, నాకేం లేదు, నేను నిత్యం బాబానే పట్టుకొని ఉంటున్నాను, బాబానే స్మరించుకుంటూ ఉంటున్నాను, బాబానే ధ్యానించుకుంటూ ఉంటున్నాను అంటే అనాదిగా మన ముఖం అటు తిరిగే ఉంది, అటువైపుగానే ఉంది. కాబట్టే ఇది మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. అనుకుంటున్నాం మనం బాబా దగ్గరే ఉన్నామని, కాకపోతే గంతలు కట్టుకొని నిలబడి ఉన్నాం. ఒక ఏనుగు తాలూకా స్వస్వరూపాన్ని, ఆ స్వరూపాన్ని చూడడానికి కళ్ళకి గంతలు కట్టుకొని చుట్టూ చాలా మంది నిలబడి ఉన్నారట. కాళ్ళు పట్టుకున్నాడు అంటున్నాడు ఏనుగు స్తంభం లాగా ఉంది అని. కాదు తోక పట్టుకున్నాడు అన్నాడు పాములాగా ఉంది అని. చెవులు పట్టుకున్నాడు అన్నాడు చేటలాగా ఉందని. మొత్తం బొజ్జన పామినాడు అన్నాడు గోడలాగా ఉందని. నిజానికి అది రూప, దాని తాలూకా స్వరూపం అది. అది చూడాలంటే కళ్ళకి గంతలు తొలగిస్తే తప్ప అది సాధ్యం కాదు. మనకి బాబాకి మధ్యన ఉన్నటువంటి అడ్డు తెర బాబా అంటున్నారు, నువ్వే ఆ అడ్డు తెరగా నిలబడున్నావు. ఆ నీకు నువ్వుగా కొంచెం బిట్ బై బిట్ తొలగిపోతే అక్కడ ఉన్నటువంటిది యథార్థమైన ఏకం ఒకటే ఉంది. అది నువ్వు అనుభూతి పొందాలి అంటే నిరంతరంగా నన్ను స్మరిస్తూ ఉండు. దేంతో నిండిపోయి ఉన్నాయి ఆ గంతలు మనకి? నేను, నాది, నా కోసం. ఏదైనా నేను పొందాలంటే అది పొందడానికి నా తాపత్రయం, అది పొందేంత వరకు దాని గురించే ఆలోచన. అంటే బాబా దగ్గరే ఉంది నా మనసు అనుకుంటూ ఉంటాము. కానీ ఆ పొందినంత వరకు ఆ వస్తువు కోసమో, ఆ వ్యక్తి కోసమో, ఆ పేరు కోసమో, ప్రతిష్ట కోసమో, వీటి కోసం తాపత్రయపడుతుంటాం. ఎక్కడుంది ఇప్పుడు మన మనసు? ఎక్కడుంది ఇప్పుడు మన హృదయం? వాటితో ముడిపడి ఉంది. ఒక వస్తువు అండర్లోకి వెళ్ళిపోయింది, లేకపోతే ఒక వ్యక్తి అండర్లోకి వెళ్ళిపోయింది, లేకపోతే ఒక పేరు అండర్లోకి వెళ్ళిపోయింది, దానిలో క్యాప్చర్ అయిపోయింది, దానిలో బందీ అయిపోయింది. కానీ విచక్షణ ఉపయోగించమన్నారు బాబా అక్కడ. అసలు ఏది అధమమైనది, ఏది అవసరమైనది అనేటటువంటి విచక్షణ మనం ఉపయోగించినప్పుడు కొంత దాన్ని విడిచిపెట్టగలుగుతాం. బాబా ప్రేమను అనుభూతి పొందాలని బాబా చెప్తున్నారు కదా, పరోక్ష నిందలు చెయ్యొద్దు. నిజంగా మనకి బాబా ప్రేమే అనుభూతిలోకి కావాలి అంటే మరి బాబా ఏదైతే చెప్తున్నారో ఇక్కడ మనకి నిండిపోయిన ఈ కల్మషం కొంచెం కొంచెంగా పోవాలి అంటే అది పోవాలి అని ప్రయత్నం చేయడం కాదు. బాబా ఏది చేయమన్నారో దాన్ని మన జీవితంలోకి చేసుకుంటూ వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక నర్సరీ నుంచి ఒక మొక్క తెచ్చో లేకపోతే ఎక్కడి నుంచి ఒక మొక్క తెచ్చో ఉడాలి అనుకున్నాం అనుకోండి, నాటాలి అనుకున్నాం అనుకోండి. అనుకునేటప్పుడు మనం ముందే ఆ మొక్కని తేక మునిపే మనం అక్కడ ఉన్నటువంటి ఆ సాయిల్, ఆ మట్టి అదంతా శుభ్రం చేసి ఎంత కోకో పెట్టేసుకోవాలి, ఎంత మట్టి కలిపి ఉంచుకోవాలి అని సంసిద్ధంగా దాన్ని రెడీ చేసి ఆ మొక్కను తెచ్చి దాన్ని నాటామనుకోండి, అది ఏ విధంగా ఉంటుంది? అలా తెచ్చి అక్కడ ఒక దగ్గర పెట్టిస్తే అది ఎన్నాళ్ళు ఎలా బతుకుతుంది? ఆలోచించండి. నేలలో కానీ లేకపోతే కుండీలో కానీ ఎక్కడ వేసుకున్నా భౌతికంగా మన చుట్టూ ఉన్న చిన్న చిన్నవి ఎగ్జాంపుల్స్తో మనం ఆలోచించినా మన కంటికే కనిపిస్తుంది కొన్ని రోజులకు ఆ మొక్క వాడిపోద్ది.
అదే క్షేత్రాన్ని రెడీ చేసి ఆ సాయిల్లో దీన్ని అలా పెట్టామంటే చక్కగా పూలు పూస్తుంది. మనకి ఏదైతే అది, ఆ మొక్క ఏదైతే అది దాని ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అది. అలాగా బాబా ఎప్పుడు కూడా అతని దివ్య ప్రేమని, ఆ ప్రేమ బహుమానాన్ని మనకివ్వడానికి అతను ఎప్పుడు సంసిద్ధుడే. ఆయన ఎప్పుడో ఐ హ్యావ్ కమ్ టు సో ద షీడ్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్స్ అన్నాడు. కానీ ఈ క్షేత్రం అందుకు రెడీగా లేకపోతే, దీని నిండా రాళ్ళు రప్పలు గుళ్ళలు అన్ని పనికి మాలినటువంటివి నిండిపోయి ఉంటే అది మొలకెత్తదు. మొలకెత్తలేదంటే మహావృక్షంగా ఇంకెలాగవుతుంది? ఆ ప్రేమ నీళ్ళలో మనం ఎలా బతుకుతాం? కాబట్టి ఆ క్షేత్రాన్ని సుభిక్షం చేసుకోవాలి అంటే బాబా చెప్తూ నువ్వు చెయ్యాలి. అది ఎలాగంటే పరోక్ష నిందలు చేయొద్దు. పోనీ కొద్ది రోజులు ఇప్పటి నుంచి మనం అనుకుందాము, మళ్ళీ వారం వరకు నేను ఎవరిని నిందించను, ట్రై చేద్దాం. ఎవరిని నేను నిందించను. ఒకవేళ నా కోసం వాళ్ళు ఏమనుకున్నా సరే, నాకు ఆ విషయం తెలిసినా సరే నేను దానికి స్పందించను. బాబా అనుకొని, బాబాయే కదా అన్నారు, ఒకవేళ అనుకున్నా సరే నీ తాలూకు సంస్కారాలు అటు వెళ్తాయి. దాన్ని తేలిగ్గా ఈవెన్ నీకు వాళ్ళు కష్టపెట్టినా, నీ చేతిలోంది లాక్కున్నా, నీ రొట్టెని లాక్కున్నా అన్నారు బాబా. నీ రొట్టెని లాక్కున్నా అంటే తింటున్నది లాక్కున్నా సరే వాడు బాగోవాలనే కోరుకోమన్నారు. వాళ్ళది ఎంత చెడ్డోడు అని అనుకుంటూ ఉంటాం కదా. కాదు, వాళ్ళు ఎంతో కొంత మంచి ఉంటుంది, ఆ ఇంత మంచిని చూడు, ఆ చెడు గుణాన్ని చూడకన్నారు. సహనాన్ని కలిగి ఉండు. అలాగాని బాబా చెప్పింది చేసి కష్టం కలిగి ఇతరులు, ఒకవేళ మనకు కష్టం కలిగినా సరే ఇతరుల యొక్క సుఖాన్నే కోరుకోగలగమంటున్నారు. ఇలాగా కానీ ఒక్క వారం రోజులు, ఒక్క 2 రోజులు, లేకపోతే ఒక్క రోజు, మొదట ఒక రోజు నుంచి మొదలు పెడితే అసలు మనం ఎంతగా పరనిందలు చేస్తున్నామో, ఎంతగా పరోక్ష నిందలు చేస్తున్నామో, మన ఇంట్లో ఒక ఇద్దరం కూర్చునేటప్పుడు ఎంతగా మనం మాట్లాడుకుంటున్నాము, అసలు మనం బాబా గురించే చర్చించుకుంటున్నామా, భగవంతుడి దిశగా వెళ్ళే సత్యం వైపే మంచి మాటలే ఆడుకుంటున్నామా, పోనీ ఒకళ్ళు మేలు కోరే మాటలు ఆడుకుంటున్నామా, లేదా ఎవరినైనా నిందించుకుంటూ ఆడుతున్నామో మనకు మనం చెక్ చేసుకుందాం. ఎవరైనా ఏదనేటప్పటికి రియాక్షన్ ఎలా ఉంది? కోపం అర్జెంటుగా బయటకు వచ్చేస్తుంది. అర్జెంటుగా రివెంజ్ తీర్చుకోవాలి, లేదా ఇంకొకరికి ఫోన్ చేసి చెప్పేయాలి. ఈ తాపత్రయాల్లోనే మనం ఉన్నామా? అంటే ఇంత వేగం మనలో రియాక్షన్ ఉంటుంది అంటే ఇంకా మనం చాలా తీవ్రంగా మన గురించి మనమే ఆలోచించుకుంటున్నాం. దాన్నే మనం సింపుల్గా తీసుకోవట్లేదు, చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. బాబా అంటున్నారు వీటిని చాలా సింపుల్గా తీసుకోమంటున్నారు. ఆయన సీరియస్గా తీసుకోవాల్సింది నన్ను అంటున్నారు. ఆయన అంటే బాబాని తీసుకోమంటున్నారు సీరియస్గా. నేను ఎంతగా బాబాని జ్ఞాపకం ఉంచుకోగలుగుతున్నాను, ఆ సిచ్యువేషన్లో నాకు ఎంతగా బాబా గుర్తొస్తున్నారు. వీటిని మన జీవితంలో ఆచరించుకుంటూ వెళ్ళమంటే మనం ఏం చేస్తున్నామో మనం ఎప్పుడు రీచెక్ చేసుకుంటూనే ఉండాలి. అది విచక్షణ. ఆ పాయింట్లో విచక్షణ అనే పదం వాడారు బాబా. అతను అప్పుడు అతను ఇచ్చినటువంటి ఆ ప్రేమ బీజం నాటినటువంటిది మొలకెత్తి మహావృక్షమై మనల్ని రక్షిస్తుందటండి. మన డైలీ చేసేటటువంటి చర్యల్లోనే ఇప్పుడు బాబా ప్రతి యాక్షన్లో కనబడతారు. ఒక మొక్క నాటిన దగ్గర నుంచి, మనం వంట చేసిన దగ్గర నుంచి, ఆఫీసులో వర్క్ చేసిన నుంచి ఏ ఒక్క విషయంలో కూడా బాబా కనిపిస్తూనే ఉంటారు. లేదంటే బాబా చరిత్రలోకి వెళ్ళి అక్కడికి మనం ఆ విషయాన్ని తెచ్చుకోవచ్చు. మనం సహజంగా రెగ్యులర్గా ఈ లేడీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మనకు తెలుసుకోవాలనుకుంటే ఈ పీరియడ్స్ మనకు ఎవ్రీ మంత్ ఈ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంక లేదు. గతంలో ఈ పూజలు పునస్కారాలు అనే దగ్గరికి వాళ్ళని రాకన్నా అక్కడ ఆపి ముట్టుకోకూడదని, లేకపోతే బయట ఉంచేవారు ఇంట్లో. ఇప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చిన ఆ రోజులు వచ్చేటప్పటికి ఏవో పుణ్యదినాలని అక్కడికి రావద్దంటారు, అది ముట్టుకోవద్దంటారు, అక్కడికి వెళ్ళొద్దంటారు. ఇన్ కేస్ మెహరాబాద్ వచ్చిన సమాధి దగ్గరికి టచ్ చేయకన్నా వెళ్ళిపోయిన వాళ్ళు నేను చూశాను. అయితే ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉండేటప్పుడు మనకి బాబా ఆయన స్వయంగా చెప్పినటువంటిది, చేసి చూపించినటువంటిది ఇంకంతకన్నా మనకేం కావాలి? బాబా గృహదర్శనాల్లోని ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ ఇంటికి సంబంధించిన యజమానురాలు బాబా దగ్గరికి రాలేదు. బాబాయే స్వయంగా అడిగారు, ఆమె ఏది అని, నీ భార్య ఏది అని. బాబా, మా ఆచారం ప్రకారం ఇలాగ ఉన్నప్పుడు అంటే ఇంట్లోకి రాకూడదు, బయట ఆమె ఉంది బాబా అంటే, అయ్యో పిచ్చివాడా,
అవతార పురుషుడు నీ ఇంటికి వచ్చాడు. ఆమె ఇప్పుడు నన్ను దర్శించుకోకపోతే ఈ అదృష్ట భాగ్యాన్ని జన్మకి కోల్పోతుంది, తీసుకురమ్మని బాబాయే చెప్పి ఆమె వస్తే బాబా ఆలింగనాన్ని ఇచ్చినప్పుడు నీ సాక్షాత్తు దేవదేవుడు, అవతార పురుషుడు, దేవుడు ఎవరినైతే మనం దైవంగా పూజిస్తున్నామో ఆ ప్రీతమ ప్రభువే ఆలింగనం ఇచ్చి స్పర్శించినప్పుడు, అతన్ని స్పర్శించే భాగ్యాన్ని, దర్శించే భాగ్యాన్ని ఇచ్చినప్పుడు మనమెవరం ఇది ముట్టకు అది పట్టకని అనడానికి? బాబా ఏది ఎలాగా, ఏది ప్రార్థన, ఏది ఆరాధన, ఏది పూజ, ఏది అన్నీ చెప్పున్నారు. ఆ తీరులో మనం ఆచరించుకుంటూ వెళ్ళాలి. హృదయ లోతుల్లోంచి నన్ను ఆరాధించు, నన్ను ప్రార్థించు, ఆ ప్రార్థన నేను ఆలకిస్తాను అన్నారు. ప్రతి పదము అతని తాలూకా అనంతత్వాన్ని వెల్లడి చేసేటంతటి గొప్ప ప్రార్థన బాబా ఇచ్చారు. అలాగే ఈ పరనిందలు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన రాగానే ఒక్కసారిగా బాబాని స్మరించుకునేటప్పుడు బాబాయ్ చెప్ప, నీ నాలుకను కానీ నువ్వు అదుపులో పెట్టుకోలేకపోయావా, నీ ఆలోచన నీ అదుపులో ఉండదు. ఆలోచన అదుపులో లేకపోయిందా నీ మనసు నీ అదుపులో ఉండదు. మనసు అదుపులో లేకపోతే నిన్ను నువ్వు నిగ్రహించుకోలేవు అని మన స్వాధీనంలోకి వెళ్ళిపోతాం మనం. ఇంకా అది ఇష్టం వచ్చినట్టు మనల్ని నడిపిస్తుంది. ఆలోచించుదాం ఒక్కసారి, అసలు మనసుకు మార్గం తెలుసా? అది మార్గం తెలియకే కదా ఆదిలో అది పుట్టుకొచ్చేటి ఎటో ప్రయాణం చేస్తూ ఇంతవరకు ప్రయాణం చేసి ద్వంద్వాల్లో చిక్కిపోయింది. అంటే యథార్థమైనటువంటి రూట్ ఎటో తెలియకే కదా, అసలు గమ్యం ఏంటో తెలియకే కదా. ఒక్కసారి మనం ఇది విచక్షణగా మనం ఆలోచిస్తే, విచక్షణతో ఆలోచిస్తే మనసు మనకు మార్గం చూపగలదా? అసలు మనసుకేమైనా తెలుసా? ఏమీ తెలీదు. అజ్ఞానంలో ఉంది, అజ్ఞానంలో పుట్టింది, అజ్ఞానంలో నడుస్తుంది. అటువంటి మనసుకి మనం అదుపులో ఉంచుకొని మార్గం తెలిసిన వాడిని, గమ్యమే తానైనటువంటి వాడిని చూపించి ఆ సాధన అతని పట్ల ప్రేమ రేకెత్తే విధంగా దాంతో కూర్చోబెట్టి సాధన చేయించేటప్పుడు ప్రేమతో బాబాని పట్టుకోవడం కానీ నేర్చుకుంటే అదే మనసు మనకి మార్గం చూపిస్తుంది. అంటే మార్గంలో నడుస్తుంది. అడుగు 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 వేసుకొని బాబా అన్ని రకాలైనవి సేకరించుకుంటుంది. మన మనసుకు ఉండేటటువంటి లక్షణం అది. ఏ ఒక్కటి అనుకుంది అది అలవాటు పడిందో అందులో ఆ రకంగా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. అంతటి బలాన్ని మనకు అది సహాయకారిగా నిలుస్తుంది. యజమానిని చేస్తే మనల్ని బానిసలుగా చేసి అది ఎటు నడుపుతుందో తెలియదు. మనసే గాని బానిస అయ్యిందా ఎంతటి పనికి సహకరిస్తుందో బాబాయే చెప్పారు. మైండ్ని మాస్టర్ అవనివ్వకు, దాన్ని ఒక స్లేవ్గానే ఉపయోగించుకో. ఎందుకంటే దానికి మనం ఆలోచించిన రియల్ గోల్ ఏటో దానికి తెలీదు. అది తెలిసింది ఎవరు అంటే భగవంతుడిగా అనుభవం పొంది మానవుడిగా ప్రతి యుగాన దిగేటటువంటి అవతార పురుషుడికి, మానవ దైవమైన సద్గురువుకి, దైవీ మానవుడైన అవతారుడికి, మానవ దైవమైన సద్గురువుకి, వీళ్ళకి మాత్రమే అది తెలుసు. ఆ సహాయాన్ని మనకి అందించగలిగినటువంటి వారు వీళ్ళు మాత్రమే. అది మనం గ్రహించి వెళ్ళగలిగితే బాబా మన కోసం ఎందుకైతే సులువన్నారండి. ఈ అవతార కాలంలో సమకాలీకులుగా ఉండి అతని యొక్క దివ్య నామాన్ని స్మరిస్తూ అతని రూపాన్ని తదేకంగా జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నప్పుడు సత్యం అనుభవంలోకి రాడు. అంటే మనలో ఉన్న మురికి క్రమేపీ మనకు తెలియకనే ఆ తెరలు తొలగిపోతూ ఉంటాయి. మనకు తెలియదు అది విప్పుకోవాలి. అలా మనమైతే ఆ ముడులు విప్పుకోలేం. ఎందుకంటే మనమే ఆ కంచి వేసుకున్నాము. ఇప్పుడు నాకు కామపూరితమైన ఆలోచనలు వస్తున్నాయి అంటే ఏదైనా ఒక నగలు నేను పొందాలి, లేదా ఒక ఇల్లు నేను ఇలా కట్టుకోవాలి, అలా కట్టుకోవాలి, అందులో నేను అలాగ అనుభవించాలి, ఇలాంటివన్నీ నాకు వస్తే నాకు నేనుగా రూపొందించుకున్నవి నేను ఎలా వదిలించుకుంటాను వాటిని? అందులో డొల్లతనం నాకు తెలిస్తే మొదటే నేను వాటిని కట్టుకోను కదా, మొదటే నేను వాటిని ఆలోచించను కదా, మొదటే నా ఆలోచన అంత తీవ్రంగా వాటి వైపు అల్లుకోదు కదా. ఇలాగ అందరం కూడాను ఇవన్నీ మోహంగా అది నాకే దక్కాలి, లేదా వాళ్ళకి దక్కిపోయిందంటే అసూయ, అదొక జెల్స్. ఇవన్నీ ఎలా వస్తున్నాయి? నాకు నేనుగా సృష్టించుకున్నవి కాబట్టి నాకు నేనుగా వాటిని తొలగించుకోలేను. అది ఎవరు తొలగించగలరు?
దివ్య ప్రీతముడైన అవతార పురుషుడు సద్గురువులు మాత్రమే ఆ దిశను మారుస్తారు. అందులో ఉన్నటువంటి డొల్లతనాన్ని అది మనకు అవగాహన అయినట్టు ఏది యథార్థమో, ఏది సత్యమో, ఏది విలువైనది, ఏది ప్రాధాన్యమైనది, దీని తాలూకా జ్ఞానాన్ని వాళ్ళు వెలిగించేటప్పుడు అప్పుడు అందరిలో ఉన్నటువంటిది బాబాయ్ అని, అంతటా ఉన్నటువంటిది బాబాయ్ అని, ఈ జీవితం జీవించదగినదని, విలువైనటువంటి జీవితంగా జీవించాలంటే దీనిని ఎలా నడుచుకోవాలనేటటువంటి జ్ఞానాన్ని ఆయన వరంగా మనకు అందించేస్తారు. అది ఒక్కసారిగా అతను వెలిగించారు అనుకుంటే అది మనకు తావు చూపుకుంటూ ఇందులో ఉంటూనే, సృష్టిలో ఉంటూనే ఇది వ్యర్థమైంది అనేది కాకన్నా అర్థమైనదే. యావత్ సృష్టి కూడా ఒకే గమ్యం వైపు నడుస్తూ ఉంది. అందులో నా పాత్ర నేను ఇప్పుడు ఇలా పోషించాలి, ఇలా నేను నడుచుకోవాలి అనేటటువంటిది గ్రహించి మనం నడుచుకోగలుగుతాం. బాబాయే చెప్పారు కదా, తనకు ఒక హారతి ఇవ్వాలనేటటువంటి ఒక సందర్భంలో నాకు హారతి కావాలి, నాకు హారతి పట్టండి అని బాబాయే స్వయంగా అడిగినప్పుడు హారతి తాలూకా ఏవైతే ఉండాలో ఆ పదార్థాలు కావాలని వాటి కోసం విష్ణు అటు ఇటు వెతుకుతా అటు వెళ్ళేటప్పుడు అవన్నీ సంపాదించి తెచ్చి పెట్టేసరికి బాబా అన్నారు, నాకు ఆ మూడు పోయింది. నేను ఏదైతే నాకు కావాలని నాకు హారతి పట్టమని అన్నానో ఆ టైం అయిపోయింది, ఆ మూడ్ పోయింది. కానీ బాబా చెప్తున్నారు అక్కడ కావలసింది ఏంటి అంటే మనఃపూర్వకంగా మనస్సుతో చేసేటటువంటిది, హృదయంతో చేసేటటువంటిది, అది బాబాకి కావాలని చెప్పారు. ఎన్నో సందర్భాలలో బాబా విడమర్చి మధ్యవర్తి లేరు, పూజారో లేకపోతే ఒక ఫాదరో లేకపోతే ఇంకొకటి మధ్యవర్తి లేరు, నీకు నాకు మధ్యవర్తితో సంబంధం లేదన్నారు. అంటే మరి అదే డైరెక్ట్ కాంటాక్ట్. ప్రతి హృదయము మనసు నాకు అనుసంధానమైంది. యావత్ సృష్టి కూడా ఎలాగ వ్యక్తమయ్యింది అంటే బాబా చెప్పినటువంటిది, ఇంతటి సృష్టి ఈ శూన్యం అసలు ఏమీ లేదు. ఇప్పుడు నామరూపం అనేటటువంటిది తీస్తే మనం ఉన్నామా? ఇప్పుడు ఉదయం లేదు, ఉదయ శరీరం లేదు అనుకుంటే ఏది ఉదయం? ఆ బాల్యం ఏది? యవ్వనం ఏది? ఏవి కొన్నాళ్ళు పోతే ఈ శరీరం కూడా ఉండదు. అయినా సరే ఉన్నట్టుగా ఎలాగ నడిచింది, ఇప్పుడు ఉన్నట్టుగా ఈ స్వరాలు ఎలాగొస్తున్నాయి, ఇలా వినపడ్డం ఎలా జరుగుతుంది, ఇదంతా ఉనికి ఉన్నట్టుగా వస్తే దీని అంతా సజీవంగా ఎలా కనిపిస్తుంది అంటే భగవంతుడి యొక్క అనంత శక్తి జ్ఞానానందాలు ఆ లోపల ఆధారంగా ఉండి కలగలిపి ఇంతటి లేనటువంటిది ఉన్నట్టుగా వ్యక్తమయ్యింది. ఇంత సృష్టిగా ఇదంతా వ్యక్తమైంది దేనికోసము అంటే ఆ యథార్థమైనటువంటి స్థితి అనుభవం పొందడానికి. అది అనుభవించాలి అంటే ఆ ఎరుకు కలిగినటువంటి ఆ ప్రీతమ ప్రభువుని పట్టుకుంటే, అతని నామాన్ని స్మరించుకుంటూ వెళ్తూ ఉంటే అతనే ప్రతి ఒక్క దగ్గర అవగతం చేస్తూ, బాబా అన్నారు తనకు తానుగా అవగతం అవుతానన్నారు. ఎవరైతే విశ్వాసంతో, పరిపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో అతన్ని పట్టుకుంటారో తనకి తానుగా అవగతం అవుతానన్నారు. బాబా స్వయంగా చెప్పినటువంటిది ఏంటి అంటే తెలివైనటువంటి వాడు అంటే ప్రాపంచికంగా ఇంత గొప్ప తెలివైన వాడు, ఇన్ని గ్రంథాలు చదివాడు, ఇంత పీఠాధిపతి, లేకపోతే ఏ స్థాయిలో మనం తీసుకుంటామో తీసుకోవచ్చు. కానీ భగవంతుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ప్రేమించలేకపోతే అతి సాధారణంగా అది అమాయకుడు అంటామో, జడ్డివాడు అంటామో, కానీ అటువంటి వాడు భగవంతుణ్ణి ప్రేమించగలిగిన రీతిలో ప్రేమిస్తే వాడే గొప్ప అన్నారు. వాడికి ఏం తెలియదు, పుస్తకాలనో లేకపోతే పీఠాధిపత్యాలనో సాధువులనో సన్యాసులనో ఇది వదలాలనో ఇది ఉండాలనో ఇన్ని జ్ఞానాలు లేవు. కానీ అత్యంత సహజంగా ప్రేమ అనేటటువంటి గొప్ప గుణం ఉంది అతడి దగ్గర. బాబా చెప్తే ఆ ప్రేమే గొప్ప మార్గం. వేరువేరుగా ప్రేమించడం, వ్యక్తి ముఖాన్ని బట్టి ప్రేమించడం, నా బంధువులు నేను ప్రేమించుకోవడం, నాకు నచ్చిన వారిని ప్రేమించుకోవడం అది ప్రేమ కాదన్నారు బాబా. అందరి వెనక ఉన్న ఏకత్వాన్ని ప్రేమించడమే నిజమైనటువంటి ప్రేమ. అంటే బాబా అందరిలో ఉన్న బాబాని, అందరిలో ఇప్పుడు ఏదనుకున్నాము, ఇంత శూన్యత్వంగా ఈ సృష్టి వ్యక్తం అవడానికి కారణభూతము భగవంతుడు, అనంత శక్తి జ్ఞానానందాలు. అటువంటిది అందరిలోనూ ఉంది కదా.
ఆ అనంతుడైన భగవంతుణ్ణి ప్రేమించడమే నిజమైనటువంటి ప్రేమ అని బాబా చెప్పారు. మనం ఎలా ప్రేమిస్తాం చెక్ చేసుకుందాం. మన ప్రేమ ఎలాగుంటుంది? ముఖం చూసి ప్రేమిస్తాం, రిలేషన్ చూసి ప్రేమిస్తాం, మతం చూసి ప్రేమిస్తాం, కులం చూసి ప్రేమిస్తాం, గుణం చూసి ప్రేమిస్తాం. కానీ బాబా అలాగే అనుకుంటే మనల్ని ప్రేమించగలడా? మనలో అన్ని దైవీ గుణాలే ఉన్నాయా? అతను ఈక్వల్గా చూసుకుంటే అతని కేడర్నే అతను అతని స్థాయినే అతనంటే అసలు మనం అసలు ఏమైనా పనికొచ్చే వాళ్ళమా? మరి బాబా చెప్తున్నది దైవీ గుణాలను పెంపొందించుకో. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నవి అధమమైనటువంటి గుణాలు, మన దగ్గర ఉన్నటువంటి ప్రేమ అధమమైనటువంటి ప్రేమ. అది దివ్య ప్రేమగా పరిపక్వత చెందాలి అంటే అంతటా ఉన్నటువంటి నన్ను ప్రేమిస్తూ ఉండు, సహనాన్ని వహించు, పరనిందలు చెయ్యొద్దు, ఇతరులలో చెడులు వెతకొద్దు, మంచినే చూస్తూ ఉండు, నీ తోటి వారిని అందరినీ ప్రేమించు, ఇతరులలో తప్పులు వెతకొద్దు, నీ సౌఖ్యం కోసం ఇతరులని దోచుకోవద్దు, ఇతరుల సుఖాను కోసం నువ్వు కష్టపడినా పర్వాలేదు, ఇతరుల బాధలో బాధని పంచుకో, ఆనందంలో ఆనందాన్ని పంచుకో, ఎప్పుడు నీ దురదృష్టాలు తలుచుకొని బాధపడకు, ఎంతో మంది కంటే నువ్వెంతో అదృష్టవంతుడు అని భావించు, ఆత్మతృప్తితో అత్యంత సహనంతో ఏదైనా కష్టం వస్తే భరిస్తే అది నా ఇచ్చగా స్వీకరించి భరించు, నన్ను ప్రేమించినట్లు అవుతుంది. భగవంతుడు సమస్త సృష్టిలో ఉన్నటువంటిది నేనే అని గ్రహించు. ఇవన్నీ బాబా చెప్తున్నటువంటివి ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కూడా మన లోపల కలిసిపోయి కలగలిపి జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు. మన స్పందన వీటి ఆధారంగా బయటికి రాగలగాలి. అంతగా మనము బాబాని స్మరించుకోవాలి, మన జీవితాలు తరింపజేసుకోవాలి. అప్పుడు మన తాలూకా పాత్ర శుభ్రం అవుతుందండి. అతను ఇచ్చిన ప్రేమను ఒడిపట్టుకొని మన అనుభూతి పొందేటటువంటి దిశగా మనం నడవడానికి బాబా మనకి అతనిప్పుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు, అతనిప్పుడు ఆ ప్రేమను ఇస్తూనే ఉన్నాడు. అది అతని ఆశీస్సులు నిండుగా అనుక్షణం మనకు ఉంటూనే ఉన్నాయి. అది మనం అనుభూతి పొందే విధంగా మనల్ని మనం మర్చిపోయి బాబాని అంతగా మనలోకి తెచ్చుకోగలిగితే మనం అనుభవించగలుగుతాం. అది బాబాయే కదా మనకు ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో అంతటి గొప్ప ప్రేమ అనుభూతి మనకు అనుక్షణం కలగాలని, ఆ ప్రీతమ ప్రభు అంతటి ఆనందాన్ని మనందరికీ పంచాలని ఈ సహవాసాలు, ఈ సన్నిధానాలు ఇవన్నీ కూడా సార్థకత పొంది అడుగడుగు బాబా వైపు నడిచి, మన అంతరంగం వైపు నడిచి మనలో ఉన్న బాబాని మనం అనుభూతి పొందాలని బాబాని వేడుకుంటూ అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. జయబాబమ్మ ఉదయ్ కుమార్ గారు, మీరు చాలా చక్కని విషయాలు చెప్పారు. థండర్ స్పీకర్ అంటే మీరే అనిపించేదిగా చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. బాబా బ్లెస్సింగ్స్ మీకు చాలా మెండుగా ఉండాలని కోరుకున్నాను. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో మన సిద్ధలక్ష్మి గారు ఒక సంకీర్తన, తర్వాత మెహర్ రజీన్ గారు ఒక సంకీర్తన, తర్వాత మన ఈమె పుష్ప ఒక సంకీర్తన రెడీగా ఉండాలి. జై బాబా. సిద్ధలక్ష్మి జై బాబా. జై బాబా అండి అప్పారావు గారు, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా, జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా, స్మరణ చేయవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా, పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా, ప్రభు స్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా,
జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. శాశ్వత పరమానందమే కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. శాశ్వత పరమానందమే కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు చేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా. జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైన దేవో మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైన దేవో మనసా. చపలత్వముతో అపమార్గములు సంచరించకే ఓ మనసా. చపలత్వముతో అపమార్గములు సంచరించకే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకే ఓ మనసా. జ్ఞానానందుని సుందరవదనుని స్మరణ చేయవే ఓ మనసా. స్మరణ చేయవే ఓ మనసా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబు అండి, చక్కటి సంగీతం చేశారు. ఇప్పుడు మన పుష్పలత గారు సంగీతం చేయండి. పుష్ప సంగీతం చేయమ్మా. రజీ గారు మీరు సంగీతం చేస్తారు, పుష్ప చేస్తారు. రజీ గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మా కనులు వేచెను మాయద కోరెను, మా కనులు వేచెను మాయద కోరెను, మము చేచు ప్రభు నీవేరా. నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా. ఓ బాబా ఓ బాబా, మా కనులు వీచెను మాయద కోరెను, నీదురాకాయముఖమైతిమి అంధులైపోతిమి, అంధకార బంధురం నిన్ను గాంచగా అలసెను మనసింక వేడగా, నిన్ను పిలువగా అలసెను మనసింక వేడగా, నిన్ను పిలువగా కొలచేను మా మేనులు. నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా. ఓ బాబా ఓ బాబా, మా కనులు వీచెను మాయద కోరెను, మాయేమో వీడకున్నది నిన్ను కొలచిన అంతరాత్మ కోరుచున్నది, నిన్ను కొలువగా కోటి కిరణాల కాంతిగా, నిన్ను గాంచగా కోటి కిరణాల కాంతిగా, నిన్ను గాంచగా
మరచేము మా మేనులు నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా మా కనులు వేచిను మాయద కోరెను మా కనులు వేచెను మాయద కోరెను నము చేర్చు ప్రభు నీవేరా నిన్ను చేరు కోసం ఎనలేని జన్మలు మనలేక వెతికేమురా ఓ బాబా ఓ బాబా మా కన్నులు వేచిను మాయద కోరెను అవతార్ మే హే బాబా की जय जय बाबा అప్పారావు గారు జయభవన్ రజీ గారు చాలా చక్కటి సంగీతం చేశారండి, మీకు ధన్యవాదాలు జయభవన్. ఇప్పుడు పుష్పలతో ఒక సంగీతం చేయమ్మా. పుష్ప పుష్ప మాలతి గారు సంగీతం చేయండి. పుష్పన చేయమ్మా. జయ బాబా. పుష్పం అవతార్ మెహర్ బాబా की जय నీవు లేక మెహేరు మేము లేని లేము నీవు లేని మేము మేము కానే కాము నీవు లేక మెహేరు మహిని వెలసిన మానవునిగా మాలో మహిమ చూపినావు మాయ తొలగు మాలో మహిని వెలసిన మానవునిగా మాలో మహిమ చూపినావు మాయ తొలగు మాలో మనసనేది లేని మార్గమేదు చూపి మనసనేది లేని మార్గమేదు చూపి మనిషిని దైవంగా మార్చింది నీవు నీవు లేక మెహేరు మేము లేనలేము నీవు లేని మేము మేము కాని కాము నీవు లేక మెహేరు కలలు కావు నిజం కథలు కావు రుజువు కనుల ముందు కదిలే కాంతి రూపు నీవు కలలు కావు నిజము కథలు కావు రుజువు కనుల ముందు కదిలే కాంతి రూపు నీవు కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం కడలిలో నదిని కలిపేది నీవు నీవు లేక మెహేరు మేము లేని లేము నీవు లేని మేము మేము కానే కాము నీవు లేక మెహేరు హృదయ తలుపు నీకు తెరచి వంచినాము ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము హృదయ తలుపు నీకు తెరచి వంచినాము ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము వృధా మాట కాదు సదా ఉంది నీలో వృధా మాట కాదు సదా ఉంది నీలో ఊపిరి రూపాన ఉన్నది నీవు నీవు లేక మెహేరు మేము లేము నీవు
నీవు లేక మెహేరు అవతార్ మెహేర్ బాబా కి జై. అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబు అండి, చాలా చక్కటి సంకేతం చేశారు. ఇప్పుడు మనకి సమయం అయిపోతుంది. ప్రేయర్ ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి శారద గారు ప్రేయర్ చేయాలండి. జై బాబు శారద గారు ప్రేయర్ చేయండి. శారద గారు ప్రేయర్ చేయండి. ఇంకొక జై బాబా సంకీర్తనకు జై సమయం బాబా. ఉంది. ఇంకొక ఇంకొక పాట సంగీతం అంటే టైం ఉంది. జై బాబా. మాలతి గారు సంకీర్తన చేయండి. మాలతి గారు జై బాబా అండి. జై బాబా. మాలతి గారు జై బాబా అప్పారావు. చేయండి చేయండి చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. దర్శనమొసగితివా దరలో ధన్యుల చేసితివా బాబా. దర్శనమొసగితివా దరలో ధన్యుల చేసితివా తనువే స్థిరమణి ఇహమే పరమణి తనువే స్థిరమణి ఇహమే పరమణి తలచితిరానా కనులు తెరచితివి తలచితిరానా కనులు తెరచితివి భవభయనా నవయవ చరణ భవభయనా నవయవ చరణ దర్శనమొసగితివా దరలో ధన్యుల చేసితివా నీ గానము చేయని తనువేలా నీ గానము చేయని తనువేలా నేను గానమీనా కనులకీలా నేను గానమీనా కనులకీలా భవభయరణ నవయతరణ భవభయరణ నవయవతరణ దర్శనమొసగితివా దరలో ధన్యుల చేసితివా నీ స్మరణయే మా నిత్య జీవనము నీ స్మరణయే మా నిత్య జీవనము నీ కరుణే మా నవ కళ్యాణము నీ కరుణే మా నవ కళ్యాణము భవభయరణ నవయవతరణ భవభయరణ నవయవతరణ దర్శనమొసగితివా దరలో ధన్యుల చేసితివా నీ వచనములో రసమే ఉన్నదు నీ వచనములో రసమే ఉన్నదు పరవశమై పొవి నీ వశమాయరా పరవశమై పొవి నీ వశమాయరా భవభయరణ నవయవతరణ భవభయరణ నవయవతరణ దర్శనమొసగితివా దరలో ధన్యుల చేసితివా నీ చల్లని చూపులకి జగము నీ చల్లని చూపులకి జగము ఉల్లాసముతో ఊయలలుగెను ఉల్లాసముతో ఊయలలుగెను
భవ భయహరణ నవయవతరణ భవ భయహరణ నవయవతరణ దర్శనమొసగితివా దరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా దరలో ధన్యుల చేసితివా. జై బాబా. థ్యాంక్ యూ అప్పారావు గారు. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. చక్కటి సంగీతం చేశారు. ఇప్పుడు శారద ప్రసాద్ గారు ప్రేయర్ చేస్తారు. జై బాబా శారద గారు. జై బాబా. जय बाबा जय बाबा अंडी जय बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय बाबा ఓ పర్వర్దిగార్ సర్వపోషక సర్వరక్షక నీవు ఆదియును అంతమును లేనివాడవు అద్వైడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షువులతో గాని నిన్నెవరును చూడజాలరు నువ్వు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ ఉందువు నీవు అంతటను గలవు నీవు అన్నింటనున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు 3 లోకములలో ఉన్నావు ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్ల ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లాహ్ ఇలాహి యజ్దాన్ అహుర మజ్దా ప్రియతముడైన భగవంతుడవు నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు अवतार मेहर बाबा की जय ओम परब्रह्म परमात्मा या यजदान ला इलाहा इल्लल्लाह ओ गॉड फादर ఇన్ హెవెన్ పరమ దయానిధి వగు ఓ ఈశ్వర మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము అసత్యము అధర్మము అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును పలికిన ప్రతి అనృతమునకు సమస్త కపట వర్తనమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనం మొనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగజేసిన మేము ఆడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము అపార దయానిధి వగు ఓ ఈశ్వర మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము తలపులలో మాటలలో చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొన జాలక నిరంతరము విఫలుల మగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము అవతార్ మెహర్ బాబా కీ జై ప్రియ దైవమా నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్లును ఇంకను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవార మగునంత వరకును నిన్నింకను అధికముగా ప్రేమించున్నట్లులా మాకందరకు సహాయము చేయుము
మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయము చేయము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అప్పారావు గారు థ్యాంక్ యూ. జై బాబు అండి, చాలా చక్కగా ప్రార్థన చేశారు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు నామం నేను చేస్తాను, తర్వాత ఆర్తి కూడా మా సిస్టర్ చేస్తుంది. జై బాబు అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఓం నమో మెహరు బాబా, 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 ఓం నమో మెహరు బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। हरे मेहर हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे। अवतार मेहर बाबा की जय। आज बड़ा मजा। Oh, glorious eternal ancient one, your face is as bright transcendental sun. Lighten this dark world and the tears I weep. My heart meher I give to you to keep. Creator yet creationless you are. Truth and truth body's divine avatar, who through compassion the three worlds maintains. Destroy this ignorance that life sustains. These 5 lights are the whirling spokes of breath of the world wheel that bears me on through death. Unless you who are infinitely kind, break the wheels of which is conditioned mind. This incense is my love, these fruits my heart. Wish to please you, I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining art. You are myself, I sing to you in praise, and beg your love to bear me through the days. Till you, the ever-living perfect one, illume my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, बिलवेड मेहर प्रभु की जय. జై బాబండి. ఈరోజు చక్కగా ఆర్తితోటి కార్యక్రమం ముగిసిందండి. నమో మేర్ బాబా దగ్గర నుంచి శారద గారికి వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే. జై జై బాబండి. బాబా, జై బాబా. శారదాజీ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాబా అవతార్ మేర్ బాబా బాబా ఆన్లైన్ లో బ్లెస్సింగ్స్ టు యూ ఆల్. పాల్గొంటామండి. జై బాబా బాబా. బ్లెస్సింగ్స్ టు యూ ఆల్ ఆల్సో. జై బాబా. థ్యాంక్ యూ మేడం. జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ ధన్యవాదాలు. జై బాబా అండి. Many happy returns of the day, Sharda Garu. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. థ్యాంక్ యూ. అందరికి జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. విజయలక్ష్మి గారు, కుమారన్నయ్య, జై బాబా. అన్నయ్య జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా అండి.
విజయలక్ష్మి గారు జై బాబా. కుమారన్నయ్య జై బాబా.